హాయ్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రసాద్ సిటీ కేర్. అందరికీ హ్యాపీ సండే అండి. మరి నేను పిల్లలకి చిన్న చిన్న టిప్స్ డైలీ ఏదో చిన్న మెసేజ్ చేస్తున్నాను టైం కుదిరినప్పుడల్లా. మరి యాజ్ ఏ పేరెంట్స్గా నేను చాలా వీడియోస్లో చెప్పున్నాను, వీఆర్ ద ఫస్ట్ రోల్ మోడల్స్ టు అవర్ చిల్డ్రన్. మనమే ఫస్ట్ రోల్ మోడల్స్. మనం ఏదో అనుకుంటుంటాం, మా స్కూల్లో టీచర్లు సరిగ్గా చెప్పలేదనో లేక బయట వాళ్ళు నేర్చుకోలేదనో. నో, పిల్లవాళ్ళు ఫస్ట్ మనల్ని చూస్తూ, మనల్ని గమనిస్తూ అండ్ మన కొన్ని ప్రాక్టీసెస్ని వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ పెరగడం అనే దానిలో ఎలాంటి అతిశయోక్తి లేదా డౌట్ లేదు. మరి అలాంటప్పుడు మనం ఏమైతే చేస్తున్నామో ఖచ్చితంగా వాళ్ళు దాన్ని ఆచరిస్తారన్న ఎలాంటి తప్పు కూడా లేదు. మరి అందుకే పిల్లవాళ్ళని స్కూల్కి పంపించినప్పుడు స్కూల్లో జరిగే మార్కులు లేదా లెసన్ టీచింగ్ లెర్నింగ్ సిస్టమ్ ఇదంతా కూడా ఒక ఎత్తు. మీరు ఏదైతే ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో పిల్లల దగ్గర నుంచి, అది ఖచ్చితంగా మన వైపు నుంచి కూడా జరగాలి. అంటే స్కూల్ మీద మీరు ఏ విధంగా అయితే మార్కుల కోసమో ఎడ్యుకేషన్ కోసమో డిపెండ్ అవుతున్నారో, ఒక మంచి మోరల్ ఎథిక్స్ని, ఎందుకంటే అన్ని స్కూల్స్లో ఇప్పుడు మనం పెట్టే ప్రెషర్కి అంటే వాళ్ళకి ఇచ్చే టార్గెట్స్కి ఈ విషయాలు చెప్పడానికి వాళ్ళ దగ్గర అంత టైం లేదు. మరి యాజ్ ఏ మదర్ అండ్ ఫాదర్గా, ఒక తల్లిదండ్రిగా మన యొక్క బాధ్యత ఏంటి అంటే పిల్లవాళ్ళకి కొన్ని విషయాలు నేర్పించడంలో తప్పకుండా మన పాత్ర అనేది ఖచ్చితంగా ఉండాలి. పిల్లవాళ్ళు ఎదుటి వాళ్ళని గౌరవించడం, మనీకి డబ్బులకి విలువ ఇవ్వడం, అలాగనే నిజాన్ని ఖచ్చితంగా మాట్లాడడం, ఏదైనా ప్రాబ్లం వస్తే మీతో ఎక్స్ప్రెస్ చేసుకునే ఫ్రీడమ్ని వాళ్ళకి ఇవ్వడం, అలాగనే తోటి వారికి సహాయం చేయడం, ఎవరైనా ఆపదలో ఉన్న వాళ్ళని చూస్తే వాళ్ళ పట్ల కొంచెం నిలబడి ఆలోచించే విధానాన్ని వాళ్ళకి మనం కల్పించడం, ఇవన్నీ కూడా చిన్న చిన్న విషయాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు మనల్ని చూస్తూ పెరుగుతారే కానీ, అంటే మనం ఏమన్నా దానం చేస్తే వాళ్ళకి ఆ దానగుణం వస్తుంది. మనం అసలు పట్టించుకోకపోతే పొరపాటున పిల్లలు ఇద్దామన్నా కానీ వచ్చేసే తర్వాత చూసుకుందామంటే వాళ్ళకు ఓహో ఇవ్వకూడదామనే ఫీలింగ్ వాళ్ళకి కలిగిపోతుంది. సో దయచేసి అందరూ కూడాను, ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఈ రోజుల్లో పిల్లవాళ్ళకి అడ్వర్సిటీ కోషన్, నేను ముందుకు వీడియో అడ్వర్సిటీ కోషన్ అంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని తట్టుకునే ఒక డేర్ని పిల్లలు కలిపించలేదు తల్లిదండ్రులు. మెయిన్గా ఎలాంటి క్లిష్ట పరిస్థితి వచ్చినప్పటికీ, ఎలాంటి ఒక కాంప్లెక్స్ సిచ్యువేషన్ వచ్చినప్పటికీ పిల్లవాడు ఈజీగా దాని నుంచి తప్పించుకొని బయటపడే విధానాన్ని తల్లిదండ్రులు టీచ్ చేయాలి. అన్ని స్కూల్లో టీచ్ చేస్తారు అనుకోవడం ఖచ్చితంగా మనం మూర్ఖత్వం అవుతుంది. దయచేసి పిల్లలకి కొన్ని మంచి విషయాల్ని మీ ద్వారా తెలియచేయండి. పిల్లవాళ్ళు ఎప్పుడైతే ఇలాంటి డిఫికల్ట్ కండిషన్స్ నుంచి బయటకు పడడానికి ఆలోచిస్తారో అప్పట్లో వాడి మేధాశక్తి కూడా ఖచ్చితంగా పెరుగుతుంది. రకరకాల ఉపాయాలను ఆలోచిస్తారు. స్విమ్మింగ్ రానివాడిని నీళ్ళలో తోసేసిన ఎలా రావాలో బయటకు చెప్పగలగాలి మనం. అలాంటి కండిషన్స్ని మీరు పిల్లవాళ్ళు క్రియేట్ చేయమని ఈ ప్రసాద్ సిటీ గారి ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎడ్యుకేషనల్ వీడియోస్ ఫ్రమ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మరి షేర్ చేయండి. థ్యాంక్ యూ.